ఓకే, ఈరోజు మనం క్లాసులో ఎనీ క్లాసు బాస్కెట్బాల్ అయినా, వాలీబాల్ అయినా, ఫుట్బాల్ అయినా, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ గ్రౌండ్కి పిల్లలు రాగానే, అలానే పీటీ టీచర్ కానీ కోచ్ కానీ ఏమి నేర్పాలంటే గ్రౌండ్లో మనం ఏం నేర్చుకోవాలంటే నేర్పేవాళ్ళు నేర్చుకునేవాళ్ళు కూడా ఆట నేర్పకూడదు. స్కిల్స్ ఫస్ట్ హౌ టు స్టాండ్ ఇన్ ద ప్లే ఫీల్డ్, గ్రౌండ్లో ఎట్లా నిలబడాలి, దాన్నే ఫుట్ వర్క్ అంటాం. ఈక్విలిబ్రియం, బ్యాలెన్స్, స్టాన్స్, వీటన్నిటిని కూడా ఏంటంటే ఫుట్ వర్క్, మనం బలంగా నిలబడగలుగుతాం. ఇప్పుడు ఈ బాబు ఉన్నాడు, గుడ్ బాయ్, వీడు అటెన్షన్లో ఇలా నిలబడ్డాడు. బాడీ కాంటాక్ట్ గేమ్, నేను వెళ్ళా ఇట్లా తగులుతున్నా బాబుకి, కదలకుండా నిలబడాలి. కదలమాకు గట్టిగా నిలబడు, అటెన్షన్లో ఉండు. నేను వెళ్ళా ఇట్లా గుద్దుతున్నా, తోస్తున్నా, కదులుతున్నాడు, ఈజీగా కదులుతున్నాడు. ఎందుకు కదులుతున్నావు రా, సరిగ్గా నిలబడు, గట్టిగా బలంగా ఉండు. ఇట్లా కదులుతున్నా, పడిపోతున్నాడు. ఎందుకు పడిపోతున్నా? ఇప్పుడు చూడు, కొద్దిగా వెనక పెట్టి కాదు, స్టాండర్డ్లో నిలబడు, నీ స్పెండ్ చేయి. ఇప్పుడు చూడు, అదే కాంటాక్ట్ ఇస్తున్నాను నేను, బాడీ కాంటాక్ట్. చాలా బలంగా ఉన్నారు, ఏదన్నారా చూడు, ఎటు నుంచి వచ్చినా కానీ ఇటువైపు నుంచి కూడా నేను తగులుతున్నా. కదలమాకు, కష్టంగా ఉంది. ఏంటి డిఫరెన్స్ ఏంటి అన్న? కాళ్ళు వెడంగా పెట్టాడు అంటే గెట్టింగ్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్లోర్, గ్రౌండ్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది నీకు. నువ్వు ఎలా అయినా ఉండాలి, కొన్ని సందర్భాల్లో నువ్వు ఎలా అయినా ఉండాలి. నువ్వు టీవీలో చూడు, షటిల్ బ్యాట్మెంట్ ఆడేవాళ్ళు ఎట్లా ఉంటారు రెడీగా, అంటే ఆబ్జెక్ట్ని బట్టి, బాల్ని బట్టి, డిఫెన్సర్ని బట్టి. బాక్సింగ్ చేసేవాడు కూడా ఎలా ఉంటాడు. క్రికెట్ ఫీల్డర్స్ చూడు, క్యాచ్ పడతాకి ఇట్లా ఉంటారు. అవునా? డీ స్పెండ్ చేసి కాళ్ళు వెడంగా పెట్టి మన షోల్డర్ కన్నా పెట్టి డిపెండ్స్ అపాన్ ది స్పోర్ట్స్ అనమాట. నువ్వు రెజ్లింగ్ చేసేవాడు, బాక్సింగ్ చేసేవాడు, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, మీరందరూ కూడా ఇప్పుడు గ్రౌండ్లో నేను అదే చెప్తున్నా, కాళ్ళు దగ్గర పెట్టి ఎప్పుడు నిలబడకూడదు, కాళ్ళు వెడంగా పెట్టి రెడీగా ఉండాలి. వెళ్ళావు బాస్కెట్బాల్, ఆగావు, కాళ్ళు వెడంగా ఉండాలి, నీ స్పెండ్ అయి ఉండాలి. దీన్ని ఏమంటాం? ప్యారలల్ స్టాన్స్ అంటాం. రెండు కాళ్ళు సమానంగా ఉన్నాయి, ప్యారలల్ స్టాన్స్. ఇట్లా ఉన్నాం, డయాగ్నల్ స్టాన్స్ అంటాం, బాక్సర్ స్టాన్స్ అంటాం. ఇప్పుడు కూడా కాళ్ళు దగ్గర ఉన్నాయంటే నువ్వు మూమెంట్ చాలా లేట్గా ఉంటుంది. కాళ్ళు రెండు వెడంగా ఉండాలి, బెండ్ అయి ఉంటే ఫాస్ట్ రియాక్షన్స్ వస్తాయి. ఓకేనా? ఎప్పుడు మీరు గ్రౌండ్లో కాళ్ళు వెడంగా పెట్టి నిలబడాలి. అన్లెస్ అంటే గివ్ యూ కాషన్, అటెన్షన్. ఓకే, అటెన్షన్. కాబట్టి గ్రౌండ్లో ఎప్పుడు కూడా మీరు ముందు రాగానే ఎలా నిలబడాలో నేర్చుకోవాలి. నేర్పేవాళ్ళు కూడా అదే నేర్పాలి. ఫస్ట్ ఫుట్ వర్క్ బాగుంటే టెక్నిక్స్ అన్ని ప్రాపర్గా నేర్చుకుంటారు మీరు. ఓకే, జంప్ అని 20 టైమ్స్.